తన బిడ్డ బాగుండాలని, సక్సెస్ అవ్వాలని ఏ తల్లి మాత్రం కోరుకో చెప్పు. కాకపోతే అన్నపూర్ణ గారికి ఖాళీ ఉండదు పాపం. అవును బావా, అన్నపూర్ణ క్యాటరింగ్ అంటే పెద్ద ఫేమస్ కదా. రోజు ఫంక్షన్లకి వంటలు చేసి పంపించడమే సరిపోతూ ఉన్నట్టుంది ఆవిడకి. అందుకే కొడుకునిలా గాలి కొదిలేసినట్టుంది. లేదండి, ఆ ఇంట్లో వేదాకి లలిత సపోర్ట్ ఎంతో ఈ ఇంట్లో కూడా విష్ణుకి అన్నపూర్ణ అంతే సపోర్టుగా ఉంటుంది. అయ్యుండొచ్చులేండి. పెద్దవాళ్ళం ఎంత పాకులాడినా చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ పిల్లలకు ఉండాలి కదా. డౌట్ లేదు, అంకుల్కి ఏదో పిచ్చి పట్టినట్టుంది. అందుకే ఆ ఇంట్లో వాళ్ళని కార్నర్ చేయాల్సింది పోయి నన్ను కార్నర్ చేస్తున్నాడు. ఎనీహౌ, ఈ ఏరియాలో ఉంటూ ఇంత విజయాన్ని సాధించినందుకు, మేము ఇలా సన్మానించుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వింకా ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా పై చదువులు చదువుకోవాలి. నీకెప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని పత్రిక ముఖంగా ప్రకటిస్తున్నాం. శభాష్ కాంచన, నేను చెప్పాల్సిన మాట నువ్వే చెప్పేశావు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే మా వేదకి ఎలాంటి సాయం చేయడానికైనా, తను ఏ పరిస్థితుల్లో ఉన్నా తనకు అండగా ధైర్యంగా నిలబడి తనని నిలబెట్టే శక్తి మా ఇంట్లో ఉందండి. ఆవిడ మా అన్నపూర్ణ అత్తయ్య. ముందుకు రాతయ్య. మావయ్య పిలు. అన్నపూర్ణ ఇలా రా. మా వేద ఇవాళ ఇంత సక్సెస్ అవడానికి కారణం తను కష్టపడి చదవడం, మా చిన్నత్తయ్య సపోర్ట్ మాత్రమే కాదండి. ఇవాళ ఈ సక్సెస్ అందుకోవడానికి అసలైన కారణం మా అన్నపూర్ణ అత్తయ్య. మావయ్య చెప్పు. అవునండి, కొన్ని కారణాల వల్ల మా వేదాని కాలేజీలో ఎగ్జామ్ రాయనివ్వడానికి ఒప్పుకోలేదు. ఆ పరిస్థితుల్లో మేమేం చేయాలో తెలియక ఉండిపోయినప్పుడు తనటు వేదాకి నాకు ధైర్యం చెప్పింది. ఈ బిడ్డ కోసం ఆ తల్లి ఒక యుద్ధమే చేసింది. కాలేజీ యాజమాన్యం లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి మనిషి వెనక ఇద్దరుంటారండి. ఒకరు నువ్వు గెలుస్తావని ఎంకరేజ్ చేసేవారు, రెండోది గెలుస్తావని పూర్తిగా నమ్మేవాళ్ళు. మా చిన్నత్తయ్య వేదన ఎంకరేజ్ చేసింది, కానీ ఈ తల్లి ఆ బిడ్డ గెలుస్తుందని పూర్తిగా నమ్మింది. అందుకే అండగా నిలబడింది. అవును, ఆ రోజు కాలేజ్ దగ్గర వేదా గురించి ధర్నా చేసింది మీరే కదా? ఆ రోజు అసలు ఈ అమ్మాయి మీ అమ్మాయి అనుకున్నామండి, మీరే కన్నతల్లి అనుకున్నాం. వేద మీ కన్న కూతురు కాకపోయినా సొంత తల్లిలాగే తనకి మీరు సపోర్ట్ ఇచ్చారు. నిజంగా తన గెలుపులో అందరికంటే మీ పాత్రే ముఖ్యమండి. రెండు కుటుంబాన్ని విడదీస్తాను, అన్నపూర్ణని ఏడిపించేస్తానని వచ్చాడు. సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ మొత్తం అన్నపూర్ణ మీదకి షిఫ్ట్ అయిపోయింది. మీరు నిలబెట్టిన మీ కూతురు లాంటి ఈ వేద గురించి మీరేం చెప్తారు? వేద ఇంతటి విజయం సాధించినందుకు ఒక తల్లిగా నాకు ఆనందంగా ఉంది. ఆ రోజు ఆ పరిస్థితుల్లో నేను లేకపోయినా వేదాకి ఎవరైనా తనకి సపోర్ట్గా అండగా నిలబడేవాళ్ళు. కాని తను చదవకపోతే ఈ విజయం వచ్చుండేది కాదు కదా. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం
మా అమ్మాయిదే. ఇంతకంటే కూతుర్ని పొగడ్డం అంత మంచిది కాదు. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నాను. మా ఆయన శివరామరాజు గారికి 2 భార్యలున్నారు. కాని 1, 2 అనే స్థానాలు ఆయన మనసులో గాని మా మనసుల్లో గాని ఎప్పుడూ లేవు. అందరికీ కనిపించేది ఈ ఇల్లు ఆ ఇల్లు గాని నిజానికి ఇదంతా ఒకటే కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎవరి మాటలకి మారిపోం, మాయ మాటలకి లొంగిపోం. ఆ దేవుడే దిగొచ్చినా విడిపోం. అది ఐకమత్యం అంటే. అలా ఉండాలి. మీరు ఉన్నంత గట్టిగా మిగతా కుటుంబ సభ్యులందరూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వస్తాను శివరామరాజు గారు. అమ్మా వేద, వస్తానమ్మా. పద. నమస్తే. పద పద. అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకోటి. అవునక్క, ఖర్చులు మనవి, పబ్లిసిటీ ఏమో అన్నపూర్ణది. బావా, ఆ అన్నపూర్ణ విషయంలో నువ్వు ఎప్పుడు దెబ్బ కొడదామనుకున్నా తిరిగి మనకే దెబ్బ పడిపోతుంది బావా. ఐ థింక్ నీకేదో దరిద్రం పట్టినట్టు నాకు అనిపిస్తుంది బావా. ఎవరికైనా చూపించుకుంటే బెటరేమో. నిన్ను ఏమండి, వదలండి. వాడు చచ్చిపోతాడు. నా దగ్గర ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగితే నువ్వు నిజంగానే చచ్చిపోతావు. నిజంగానే చచ్చిపోతావు. ఆ అన్నపూర్ణ ముందు నేను గెలవలేకపోయాను అని చేతకన్నవాడిని అనుకుంటున్నావా? ఓడిపోయాను అనుకుంటున్నావా? అనుకోవడం ఏంటి? జరుగుతుంది అదే కదా. ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఆ అన్నపూర్ణ తన వేలుతోనే తన కళ్ళు పొడిచేలా చేయడానికి ఇంట్లోనే 2 ఆయుధాల్ని తయారు చేసి పెట్టుకున్నారు. కానీ వాళ్ళని సరిగ్గా వాడడం లేదనిపిస్తుంది. అవును బావా, ఈ అన్నపూర్ణ కొడుకు విష్ణుగడు ఒక ఆయుధం అయితే ఆ పేకాట కోటయ్య ఇంకో ఆయుధం. విష్ణు నువ్వు ఏది చెప్తా చేస్తాడు. ఈ కోటయ్య నువ్వు ఏం చెప్పినా దానికి తలాడిస్తాడు. శత్రువుని ఎదిరించి కొట్టలేనప్పుడు వెన్నుపోటే కరెక్ట్ అని నువ్వే చెప్పావు కదా బావా. ఆ పోటేదో ఈ ఇద్దరితో పొడిచేటట్టు చేయొచ్చు కదా బావా. అయ్యా, మళ్ళీ నమస్కారం. ఏంటి మా దగ్గరకు వచ్చావు? అమ్మా, అలాంటివేంటమ్మా? గుడికి భక్తుడు ఎందుకు వస్తాడు? దేవుడి దర్శనం కోసం. భక్త, నా దగ్గరికి నేను వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని భగవంతుడు అడుగుతాడా? నీ ఉపమానాలు ఆపి మ్యాటర్ చెప్పు. ఏం లేదండి, ఏదో బోర్డు మార్కులు సాధించిందని ఆ పిల్లని అభినందించడానికే ఓ డప్పులు కొట్టుకుంటూ దండనక్క అని వచ్చేసరిగా మరి నాకు ఇచ్చిన మాట సంగతే మర్చిపోయారా అని. మాట ఏంటది? అంతేలేండి,
రాజకీయ నాయకులు 100 చోట్ల తిరుగుతూ ఉంటారు, 100 మందిని కలుస్తూ ఉంటారు, 100 వాగ్దానాలు చేస్తుంటారు. ఎన్నని గుర్తు పెట్టుకుంటారులేండి. కానీ నేను గుర్తు చేస్తా. అదే మా అబ్బాయికి అమెరికా సంబంధం చూసి అక్కడ ఆయన సెటిల్ చేస్తాను అని చెప్పారు కదా. ఓ అదా, మీ అబ్బాయికి అమెరికా సంబంధం చూడాలి అంటే మీకు తీరుకుండాలి కదా. కాదు కోటయ్య, మనశ్శాంతి ఉండాలి. అయ్యి బాబోయ్, అన్నీ ఉన్న మీకు మనశ్శాంతి లేదా? వై? ఎందుకు? దానికి కారణం ఆ అన్నపూర్ణ. ఏంటి మా చెల్లెమ్మా? అవును కోటయ్య, నేనిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను. దానికోసం నువ్వు ఒక సాయం చేయి. అదేం మాటండి, సదా మీ సేవలో. ఏంటో చెప్పండి. ఆ అన్నపూర్ణకి లలితకి మధ్య ఏదో గొడవ జరుగుతుందని బయట నేను విన్నాను. సంవత్సరాల తర్వాత ఇవి కామన్ కదండి. కానీ ఆ అన్నపూర్ణ ఇవి 2 ఇళ్ళు కాదు, 2 ఇళ్ళు ఒకటే అని, మేమంతా ఒకటే అని చెప్పుకుంటుంది కదా. ఆవిడ పిచ్చి మాలోకం అండి, తను అలాగే అనుకుంటుంది. కానీ లలిత అలా కాదు, ఆవిడికి ఈవిడికి పడదు. అయితే వాడిద్దరి మధ్య ఇంకా గొడవలు సృష్టించి వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని పెంచు. అయ్యా, వాళ్ళిద్దరి మధ్య అగ్గి పెడితే మీకొచ్చే లాభం ఏంటి? మీ అబ్బాయికి అమెరికా సంబంధం చూడకపోతే వచ్చే నష్టం నీకేంటి? అర్థమైందమ్మా. ఒకటి కావాలంటే ఒకటి చెయ్యాలి. కోటయ్య, నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే, పద వెళ్దాం. నా కొడుకు అమెరికా వెళ్ళాలంటే ఈ కొంపల్లో కుంపడి పెట్టాలా? పెట్టేద్దాం. తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడని చెప్పి ఈ పబ్లిక్ నా మీద నిందలు వేసినా పర్లేదు. చీ అంటే దులిపేసుకుంటాను, తూ అంటే కడిగేసుకుంటాను. అది మన క్యారెక్టరు, మీకు తెలుసు కదా. ఇదిగో, నా కొడుకు భవిష్యత్తు కోసం ఏ కొంపనైనా కూల్చేస్తా. వాడు అమెరికాలో సెటిల్ అయిన తర్వాత లాస్ వెగాస్లో క్యాసినోలో నేను పేకాట ఆడుకుంటూ ఉంటాను. ఏంటి వేద రమ్మన్నావు? బుద్ధుందా నీకు అసలు? ఏమైంది? అసలు మైండ్ పనిచేస్తుందా నీకు? మాట్లాడాలని పిలిచి క్లాస్ తీసుకుంటున్నావు ఏంటి? అసలు ఏమైంది? ఏమైందా? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇదిగో, తెలియనట్టు మాట్లాడుకు. మీడియా ముందుకి ఆవిడెందుకు తీసుకొచ్చావు? ఆవిడెవరు? ఇదే వద్దు అనేది. తీసుకొచ్చావుగా మీ అన్నపూర్ణ అత్తయ్యని. ఆవిడెందుకు తీసుకొచ్చినట్టు నా గురించి మాట్లాడుతుంటే? అమ్మ కాబట్టి. ఏంటి? అదే, ఆవిడ నీకు వరుసగా అమ్మే అవుతుంది కాబట్టి. వద్దు, ఈ మాటలే అనొద్దు. అది మా అమ్మ ముందు అస్సలు అనొద్దు. ఇప్పుడు ఏమైంది వేదా? మీడియా ముందు ఆవిడ గురించి నేను లేని విషయాలేం మాట్లాడలేదు కదా. ఆవిడ చేసిందేగా చెప్పింది. ఆవిడ చేసిన సాయాన్ని నేను మర్చిపోను. చెప్పడం తప్పు అని కూడా నేను అనడం లేదు. కానీ మా అమ్మ ముందు చెప్పొద్దు అంటున్నాను. అదే ఎందుకు అని. ఎందుకు అంటే మా అమ్మకి నచ్చడం లేదు. గుడిలో తన స్థానంలో నిలబడి ఈవిడ నాతో పూజ చేయించినప్పటి నుంచి మా అమ్మకి అస్సలు నచ్చడం లేదు. గుళ్ళో ఏ పరిస్థితుల్లో ఆవిడ నీ పక్కన తల్లి స్థానంలో కూర్చొని నీతో పూజ చేయించిందో నీకు కూడా తెలుసు కదా. నాకు తెలుసు, కానీ మా అమ్మే యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఇప్పటికీ. చూడు బావా, ఈ లోకంలో మా అమ్మకి మా నాన్నంటే ఇష్టం. ఆ తర్వాత ఆయనకంటే ఎక్కువగా నేనంటేనే ఇష్టం. ఆ ఇష్టమే ఆవిడికి నేనెక్కడ దూరం అయిపోతానోనని భయం కలిగిస్తుంది ఆవిడలో. దానికి తగ్గట్టుగానే మీ అత్తయ్య నా గురించి ఆలోచించడం
నేనేదో పరీక్షల్లో పాస్ అయ్యానని స్వీట్ పంపించడం ఇవన్నీ చేస్తుంది. నువ్వేమో నలుగురిలోనూ అలా మాట్లాడుతున్నావు. వేద, మా అత్తయ్య అలా చేసింది నీ మీద అభిమానంతో కదా. కాదు అని నేను అనట్లేదు బావా, కానీ ఆ అభిమానాన్ని మా అమ్మకి తెలిసేలాగా నా ముందు చూపించొద్దు అంటున్నాను. మా అమ్మ బాధపడితే నేను తట్టుకోలేను బావా. అర్థం చేసుకో. ఆవిడికి అర్థమయ్యేలాగా చెప్పు. అర్థం అవుతుందా? ఆవిడ నీ కన్న తల్లన్న విషయం తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు వేదా. తెలిస్తే నువ్విలా అనుకో. సరే, చెప్పావు కదా, నేను చెప్తాను. ఇవాళ ఈ సక్సెస్ అందుకోవడానికి అసలైన కారణం మా అన్నపూర్ణతయ్య. ఈ బిడ్డ కోసం ఆ తల్లి ఒక యుద్ధమే చేసింది. కాలేజీ యాజమాన్యం ఆ రోజు అసలు ఈ అమ్మాయి మీ అమ్మాయి అనుకున్నామండి. మీరే కన్నతల్లి అనుకున్నాం. ఏంటి ఏంట్రా నువ్వు చెప్తుంది? ఏడవకరా, నువ్వు చెప్పేది నిజమా? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, ఎంత అన్యాయం, ఎంత ఘోరంరా. ఏదో పెద్దమ్మ కదా అని నీ కూతురు నా దగ్గరికి పంపిస్తే ఇప్పుడు మీ పిల్ల కాదు నా కూతురు అంటుందా? నీ ఇంటికి పంపనంటుందా? అయ్యయ్యో, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏంటి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఏడుస్తున్నారా? ఓహో, ఆ పిల్ల అమ్మొద్దు పెద్దమ్మే ముద్దు అంటుందా? ఒరే, అలా అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరా? సరేరా, నువ్వేం టెన్షన్ పడుకో. ఇదిగో నాకు తెలిసిన లాయర్ ఉన్నాడో, నేను ఒకసారి కనుక్కుంటాను. ఇదిగో లీగల్గా వెళ్తే మన అమ్మాయిని మనం తెచ్చుకోవచ్చేమో, ఆలోచించుకో. ఇదిగో నువ్వైతే ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటానులే, ఏడు చేద్దాంలే, నువ్వేం కంగారు పడుకో. ఓకేరా, అలాగే. చి 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 పాడు లోకం, పాడు మనుషులు. తీసుకుపోవడానికి ఆ పిల్ల ఉన్న కుక్క పిల్ల, కోడి పిల్ల. ముద్దు వస్తుందని ఎత్తుకుని పట్టుకుపోవడానికి ఆడపిల్ల, కన్నబిడ్డ. ఏంటన్నయ్యా, ఏంటి ఫోన్లో? ఎవరి గురించి? నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అమ్మా, ఒక్కగాని ఒక ఆడపిల్ల. చాలా తెలివైంది, చాలా బాగా చదువుతుంది, అచ్చం మన వేదలాగే. అలాగే వాడికి ఒక అన్న ఉన్నాడు, అడుకో పెళ్ళం. పిల్లకి వరుసకే పెద్దమ్మవుతుంది, ఆవిడికి పిల్లలు లేరు. పండగకు వచ్చినా పబ్బానికి వచ్చినా పిల్లలు లేరు కాబట్టి మా ఫ్రెండ్ కూతుర్ని రామ్మ రామ్మ నా కూతురా నా కూతురా అంటూ తీసుకుపోతుంటుంది. సర్లే, పెద్దమ్మ కదా, పిల్లలు లేరు కదా, పాపం ఏదో ప్రేమ అభిమానం అని చెప్పి వీళ్ళు లైట్ తీసుకున్నారు. ఫైనల్గా ఏమైంది? అది నా కూతురు, మీకు సంబంధం లేదు, అవతలకు పండే అంటుందంట. కన్నవాళ్లు వీళ్ళైతే ఆవిడకేం అధికారం ఉందని పిల్లని ఆవిడ తీసుకుపోవడానికి? నలుగురిని పిలిచి చివాట్లు పెట్టించి వీళ్ళ పిల్లని వీళ్ళు తీసుకోవచ్చు కదా. నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింటేనమ్మా, కానీ ఇక్కడ ఒక మెలిక్ పాయింట్ ఉంది. ఇప్పుడు పంపుతాను అన్నా ఇప్పుడు ఆ పిల్ల వచ్చేలా లేదు. నాకు పెద్దమ్మే కావాలి, నాకు పెద్దమ్మే కావాలి, నేను నీ దగ్గరికి రాను అంటుందంట. అరే అలా మార్చేసింది. అంటే అప్పుడప్పుడు ఈ పిల్ల కోసం అన్ని కొనిపెట్టడాలు, తెచ్చిపెట్టడాలు అన్ని చేసింది కదా. ఆ పిల్ల పెద్దమ్మ మంచిది అనుకుంటుంది పాపం. నువ్వన్నట్టు లాయర్తో మాట్లాడి లీగల్గా ప్రొసీడ్ అవ్వడమే కరెక్ట్ అన్నయ్యా. ఏదో వాడిని వాదార్చి
ధైర్యం చెప్పడానికి అలా అన్నాను గాని కోర్టుకి వెళ్ళినా ఏం పని అవదమ్మా. అదేంటన్నయ్యా? మరి అదే అమ్మా అలా అంటే కన్నవాళ్ళైనా పెంచిన వాళ్ళైనా ఆ పిల్ల మేజర్. ఫైనల్గా ఆ పిల్ల ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళ దగ్గరే ఉండొచ్చు అని కోర్టు కూడా చెప్తుందమ్మా. ఏదో మంచికి పోతే చెడు ఎదురైందని పోనీలే అని ప్రతిదానికి సరిపెట్టుకుని పెద్దమ్మే కదా అది ఏదో చేస్తుందిలే అని ఊరుకుంటే ఇదిగో రిజల్ట్స్ ఎలాగే ఉంటాయమ్మా ఎవరికైనా. చెల్లెమ్మా, 1కి 10 సార్లు చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఇదిగో ఇవాళ వాళ్ళింట్లో జరిగింది రేపు ఈ ఇంట్లో మన వేదా విషయంలో జరుగుతుందేమోనని భయం వేస్తుందమ్మా. అన్నయ్య, అవునమ్మా, వేదాన్ని పక్కన కూర్చోబెట్టుకుని తల్లి స్థానంలో పూజ చేయించింది, పాస్ అయిందని చెప్పి సెలబ్రేషన్ చేసింది, తన కోసం కాలేజీ దగ్గర ధర్నా చేసింది. మీడియా ముందు అక్కడికే చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి సాధించిన విజయంలో కన్న తల్లే ప్రధాన కారణం కాబట్టి ఆవిడకి ఎక్కువ ప్రయారిటీ అంటుంటే అవును అన్నట్టు ఊరుకోవచ్చు కదా. కానీ ఏం మాట్లాడింది? వేద పాస్ అవడానికి కారణం తనే అన్నట్టు, అసలు వేద జీవితం నిలబడ్డానికి కారణం తనే అన్నట్టు మాట్లాడలేదా? ఎవరు మట్టుకోళ్ళు? ఇలా ప్రతిదీ ఆవిడే, ప్రతిదానికి ఆవిడే అన్నట్టుగా 1కి 10 సార్లు అందరూ మాట్లాడుకుంటుంటే ఆ పాయింట్ వేద మైండ్లోకి ఎక్కదా? నా కోసం ఈవిడివన్నీ చేసింది కదా, కరెక్టే కదా అనుకుంటే నీకన్నీ విడమెచ్చి చెప్తే గాని సిచ్యువేషన్ అర్థం చేసుకోలేని చిన్నపిల్లవేం కాదు కదా. ఎవరికైనా వాళ్ళ దగ్గర ఏం లేదో అదే కావాలనిపిస్తుంటుంది. అన్నపూర్ణకి ఆడపిల్లలు లేరు, ఉంటే బాగుండని ఆశ ఉంది. కళ్ళెదురుగా నీ కూతురు కనబడుతుంది.